ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ. ఇందుకోసం ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ 1/2 కేజీ టమాటాని మిక్సీలో వేసుకొని ఇందులోనే టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమాటా ప్యూరీ చేసుకొని గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. ఇందులోనే కొన్ని శనగల్ని తీసుకొని అవి కూడా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం సాజీరా, కొంచెం జాజికాయ, కొంచెం ఇలాచి, కొన్ని బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే ఆనియన్ పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో టమాటో ప్యూరీ పోసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఆనియన్ పేస్ట్ ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, ధనియా పౌడర్, చోలే మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పేస్ట్లో అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్లో ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉంచుకోవాలి. ఈ ఆయిల్ పైకి తేలాక ఇందులో శనగల్ని వేసుకోవాలి. ఇందులో గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీని కలుపుకొని ఇందులో శనగల పౌడర్ వేయాలి. వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచుకోవాలి. అంతే, చనా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.